అమలాపురం నియోజకవర్గం మాజీ మంత్రి ప్రస్తుత అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్త ఆంధ్రప్రదేశ్ పీఏసీ సభ్యులు పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో బీసీల కుటుంబిషన్ల పేరుతో 245 కోట్ల స్కామ్ చేసిన కూటమి ప్రభుత్వంపై పోరాడడానికి ప్రజలతో పాటు ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు పిల్లులు కాదని పులుల్లా గర్జిస్తారని, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎంపీ చింతా అనురాధ, పిల్లి సూర్యప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, చెల్లుబోయిన శ్రీనివాసరావు, సంసాని నాని, మట్టపర్తి నాగేంద్ర తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లేదా మనకి ఇబ్బంది కలిగితే సింధూర్ అనేటువంటి ఆపరేషన్ తో ఒక యుద్ధాన్ని సైతం గెలిచాం భారతదేశం. అట్లాంటి పరిస్థితి భారతదేశంలో ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విభిన్నమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అది ఏమిటంటే ముఖ్యంగా బలహీన వర్గాల పేరు మీద మరి కుట్టు మిషన్ల స్కీమ్ అని పెట్టి 245 కోట్ల రూపాయలు మహిళలకి కుట్టు మిషన్లు ఇస్తామని పెట్టి అందులో 167 కోట్ల రూపాయలు దోపిడీకి తెరతీశారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. వాస్తవంగా ఒక మహిళకి ఇచ్చేటువంటి ఈ కుట్టు మిషన్ యొక్క ఖరీదు 4,300 ఉంటే పోనీ ట్రైనింగ్ కో 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే 73,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఈ రోజున ఈ రాష్ట్రంలో మరి 245 కోట్ల రూపాయలు టెండర్లు వేసి ఒక లబ్ధిదారుడికి 7,300 రూపాయలు ఇచ్చి మిగిలినటువంటి 16,500 రూపాయలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జేబుల్లోకి వెళ్ళిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. సంపద సృష్టి అంటే ఏమో అనుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. సంపద సృష్టి అంటే ఈ రకంగా బలహీన వర్గాల పేర్లు చెప్పి వారి యొక్క డబ్బులు దొబ్బేయడం అని అడుగుతున్నాం. మేము ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు పెట్టినటువంటి 245 కోట్ల రూపాయలు కూడా డీబీటీ సిస్టమ్ ద్వారా ప్రతి లబ్ధిదారులకి ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళ బ్యాంక్ అకౌంట్ లో మీరు 24,500 రూపాయలు వేస్తే వారు చక్కగా ట్రైనింగ్ తీసుకుని వారు మిషన్లు కొనుక్కోగలుగుతారు. మీరు మిషన్లు వారికి ఇస్తున్నట్టు నెపంతో వారికేమో 7,300 రూపాయలు ఖరీదైనటువంటి వారికి ఇచ్చి మీరేమో 16,500 రూపాయలు తీసుకోవడాన్ని మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈ దోపిడీని మరి అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఏదైతే మహిళలు అంటే మాకు అత్యంత గౌరవం చెప్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన యొక్క మరి పరిపాలనలో ముఖ్యంగా మరి చిలకలూరిపేటలో ఒక మహిళ ఎవరైతే మహిళా మంత్రిగా పనిచేసినటువంటి విడదల రజనీ గారు, ఆవిడ ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళ. ఆమెని పాపం ఆమె నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒకరిని పలకరించడానికి వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో అక్కడ ఉన్నటువంటి ఒక సిఐ గారు కారు ఆపి డోర్లోంచి ఆవిడని బయటికి ఈడ్చి పడేసి మరి ఆయన దౌర్జన్యం ఏ రకంగా దురుసుగా ప్రవర్తించారో రాష్ట్రం అంతా కూడా చూశారు. అలాగే మరి కొందూరు అనేటువంటి ఒక గ్రామంలో ఒక ఎంపీటీసీ మహిళ, ఒక దళిత మహిళ, ఆమె మీద ఒక తప్పుడు కేసు బనాయించి రాత్రి 3 గంటల సమయంలో 20 మంది పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేసి ఆమె కనీసం నేను ఒక ఆడదాన్ని, ఒక దళిత మహిళని, నన్ను కనీసం ఈ నైటీ మార్చుకుని చీర కట్టుకునే ఉండని అడిగితే కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఆమెను అదే నైటీతో పోలీస్ స్టేషన్ రాత్రి 3 గంటల సమయానికి మరి తీసుకెళ్లారంటే ఇదే మహిళల పట్ల ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గౌరవం అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఏ చట్టం చెబుతుంది మీకు మహిళల్ని 6 గంటల తర్వాత అరెస్ట్ చేయమని? మరి పోలీసులు కూడా ఈ రకమైనటువంటి దౌర్జన్య కాండకు వెళ్ళడం మరి మేము కూడా ఖండిస్తూ ఉన్నాం. అలాగే మరి రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా ఒక వ్యవస్థ ఉంది. ఎవరైతే ఉన్నటువంటి అధికారులు, ఈ రోజు ఆంజనేయులు గారు ఆయన ఒక బ్రాహ్మణుడు, మరి ఆ రోజు ఎవరైతే అరుణ్ కుమార్ గారు చెప్తూ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్తూ మహిళల్ని ఏ రకంగా అణగదొక్కాలి అన్నది ఆలోచన చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మోసాలు చేయటం ఆయనకు అలవాటు, మోసపోవటం మహిళలకు అలవాటు అనేటటువంటి చన్నాన ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. ఒకప్పుడు అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాము, మేము ఏదైనా మాట్లాడతాము,
ఎవరైనా తప్పు చేస్తే నిలదీస్తాము, ఇక ముందు తప్పులు జరగకుండా చూస్తామని చెప్పినటువంటి వ్యక్తులు వారి పేరుకు తగ్గట్టుగా గాల్లో విహరిస్తున్నారు తప్ప ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అన్నది మాత్రం గమనించటం లేదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవాళ బీసీ మహిళలకు, కొన్ని ఇతర సామాజిక వర్గాల మహిళలకు కుటుంబేషన్లు ఇస్తాము అని చెప్పినటువంటి ఈ పెద్దలు 243 కోట్లకి సుమారు 170 కోట్లు స్కామ్ తోటి కుటుంబేషన్లు ఇవ్వడం జరుగుతుంది అంటే నిజంగా సిగ్గుపడవలసినటువంటి అవసరం ఉంది. చిన్న విషయానికి మహిళలకు చేసేటటువంటి వాళ్ళ అభివృద్ధి అన్నావు, నువ్వు వాళ్ళకి నైపుణ్యాలు నేర్పాలంటున్నావు, అవన్నీ చెప్తూ ఇందులో స్కామ్ చేస్తున్నావు అంటే అసలు నీ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. సిగ్గు లజ్జ లేని ప్రభుత్వం కాబట్టి మీ మాటలు చూస్తే కోటలు దాటాయి, మీ పనులు చూస్తే కనీసం గడపలు దాటేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఏదైనా ఎవరైనా ప్రశ్నిస్తున్నారు అంటే వారి గొంతు ఎలా నొక్కాలి అనేటటువంటి ఆలోచన చేస్తారు. ఇవాళ సాక్షి ఎడిటర్ మీద దౌర్జన్యం చేశారు అంటే ఏమీ రాయకూడదు పేపర్లో, మీ గొప్పలు రాయాలి. ఎవరు రాస్తారు? నువ్వు తప్పు చేసినా కూడా నీకు కొన్ని పత్రికలు ఉంటాయి, నువ్వేం చేసినా కూడా రాయటానికి ఎప్పుడు కూడా అవి ఫ్యాంప్లెట్ లాగా నీకు పనిచేస్తాయి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, నీ కోడలు బ్రాహ్మణి కానీ నీ భార్య భువనేశ్వర్ కానీ గొప్ప గొప్ప ఇండస్ట్రీస్ హెరిటేజ్ లాంటివి రన్ చేయాలి. బీసీ మహిళలు, కొన్ని ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి మహిళలు మాత్రం కుటుంబేషన్లు కుట్టుకుంటే రోజుకి 20, 25, 50 ఇన్కమ్ తోటి ఉండాలి. అదా మీరు జనాలకి చేసేటటువంటి మేలు అని అడుగుతున్నాం. అమూల్ లాంటి కంపెనీలను తీసుకొచ్చి ఎంఓయూలు చేసి మహిళల్ని పాడి పరిశ్రమలో ముందుకు తీసుకెళ్లాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, మీరెక్కడా అని అడుగుతున్నాను. నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. చాలా తక్కువ కాలంలో ప్రజల చేత చేత్కరింపబడుతున్నటువంటి ప్రభుత్వం మీది అనేటటువంటి వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రెడ్ బుక్ రాజ్యాంగంతో అణగదొక్కుదామని చూస్తే పిల్లి కూడా పుల్లయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ రియల్ గా పులులు లాంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రభుత్వం, దేనికి భయపడేటటువంటిది కాదు. మీరు మా మీద హత్యలు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. ఇన్ని చేసినా కూడా ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ తట్టుకుని నిలబడుతున్నారు అంటే ఖచ్చితంగా అది మా నాయకుడి యొక్క గొప్పతనం అని చెప్పేసి చెప్తున్నాను. ఎవరికి ఏ కష్టం ముందుకు వచ్చేటటువంటి నాయకుడు మా నాయకుడు. బటన్లు నొక్కారు అన్నారు, మీరెందుకు నొక్కలేకపోతున్నారు? బటన్లు అప్పులు తెచ్చామన్నారు, మీరు ఇవాళ అప్పులు తెస్తున్నారు కదా, మీరెందుకు అప్పులు తెస్తున్నారు? దేనికి తెస్తున్నారు? మీ పొట్టలు నింపుకోవడానికి, మీ జేబులో వేసుకోవడానికి, మీ నాయకుల జేబుల్లోనూ మీ కార్యకర్తల జేబుల్లోనే వేయడానికి తప్ప దేనికి కాదు. ఎంత ఇసుక మట్టి దోపిడీ చేస్తున్నారు ఇవాళ మీరే ఆలోచించుకోండి. మీరు ఇచ్చిన మాట్లాడండి, సూపర్ సిక్స్ హామీలు ఏమైంది? గాల్లో కొట్టిపోయింది, ఏది లేదు. దోపిడీ దొంగల రాజ్యం మాత్రమే ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఖచ్చితంగా చెప్తాం కపంటార్, ఏ పరిస్థితుల్లోనూ మీరు విధానాలు మార్చుకోకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబం నుంచి బయటకు వస్తాం. ఖచ్చితంగా మీ తీరుని ఎండగడతాం. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గోల్డెన్ యుగం కాదు, ఖచ్చితంగా ప్లాట్ఫామ్ ఎలా తెచ్చి తీరుతాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్కరం కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంటాం, అడుగులు అడుగేస్తాం, ముందుకు నడుస్తాం అని చెప్పేసి తెలియజేస్తాం.